హాయ్! నమస్తే. నేను మీ నాగేష్ గంగుల. మీరు థంబ్‌నెయిల్ చూసి కొంచెం ఆశ్చర్యపోతున్నారు గదా! నాన్నారు దయచేసి మీరింకా వేయండి. ఇది థంబ్‌నెయిల్. ఆ థంబ్‌నెయిలు ఎంతవరకు నిజమన్నది కళ్ళకు కట్టినట్లు మీకు చెప్తా. ఖచ్చితంగా ఇది వాస్తవం. ఇదే వాస్తవం. ఎందుకు వాస్తవం అసంటే నిజానికి వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు ప్రచారం చేసుకోలేకపోయారే గానీ, నిజంగా కరెక్ట్‌గా ప్రచారం చేసుంటే ఇది పక్కాగా జనంలోకి వెళ్ళాల్సిన అంశం. జనంలోకి ఎందుకు వెళ్ళాలి అసంటే, నారా లోకేష్‌ని సీఎం అభ్యర్థిగా ప్రకటించి, చంద్రబాబు నాయుడు ఎలక్షన్‌కి వెళ్ళగలడా? నిజంగా మీరు ఓటేస్తే, మీరు తెలుగుదేశంకి ఓటేస్తే, లోకేషే సీఎం అవుతాడు అని చెప్పి, చంద్రబాబు నాయుడు ఓట్లు అడగగలుగుతాడా? అడగ్గలే ధైర్యం ఉందా? అందుకే ఆ ధైర్యం చేయలేకనే చంద్రబాబు నాయుడు లోకేష్‌ని సైడ్ చేసేసి, "నువ్వు కేవలం మంగళగిరికి మాత్రమే పరిమితం అయిపో. రాష్ట్రంలో ఇంకెక్కడ తిరగొద్దు" అని ఖరాఖండిగా చెప్పేశాడు. ఎందుకలా చెప్పాడు సంటే మనకు తెలుసు కదా! లోకేష్ ఏ మాట మాట్లాడినా ఆణిముత్యాలు బయటకొచ్చేస్తాయి. చాలా చక్కని ఆణిముత్యాలొస్తాయి. అందులో చంద్రబాబు నాయుడు అంతటోడే "సైకిల్ పోవాలి. కూటమి అట్టర్ ఫ్లాపు. వైఎస్ఆర్‌సీపీ సూపర్ హిట్టు." ఇలాంటి డైలాగులు చెప్తుండేటప్పుడు మరి నారా లోకేష్ తగ్గుతాడా? పప్పేష్ అంటాం. పప్పు అంటాం. మరి అలాంటి వ్యక్తి తగ్గుతాడా? ఎట్టి పరిస్థితుల్లో తగ్గడు కదా! ఆఖరికి మొన్నటికి మొన్న ఆ మంగళగిరిలోనే ప్రచారం చేస్తూ ఏమన్నాడు? రూ. 300 పెన్షన్‌ని రూ. 400 చేస్తానన్నాడు. రూ. 300 పెన్షన్ అట 400 చేస్తాడంట. పక్క నుంచి ఇంకొక ఆయన చెప్పాడు. సార్ 300 కాదు సార్, 400 కాదు సార్. 1000 సార్. 1000 అని చెప్పండి సార్ అంటే. తప్పు చెప్పానా? సారీ. రూ. 3000 పెన్షన్‌ని 400 చేస్తాను. అలాంటి తెలివైన వాడు ఆయన గనక సీఎం అభ్యర్థి అంటే నిజంకి ఎవరైనా ఓటేస్తారా? మంగళగిరిలో ఏ విధంగా అయితే ఓడించారో అదే విధంగా ఇక్కడ కూడా ఖచ్చితంగా ఓడిస్తారు కదా! అందుకే ఆ ధైర్యం చేయలేకపోయాడు చంద్రబాబు నాయుడు. ఆ ధైర్యం చేయలేక లోకేష్‌ని సైడ్ చేసేసి ఈయన మాత్రమే మొత్తం 75 ఏళ్ల వయసులో కూడా ఎక్కడ లేని ఉత్సాహాన్ని తెచ్చుకుంటూ అటు పవన్ కళ్యాణ్ కంటే, ఇటు లోకేష్ కంటే చంద్రబాబు నాయుడే పార్టీని తన భుజస్కంధాల మీద మోసి మరి తిరిగేశాడు రాష్ట్రమంతా. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక ఉదాహరణ చెప్తా. పారాసిటమాల్ టాబ్లెట్ తీసుకోండి. ఒకప్పుడు తలనొప్పన్నా, జ్వరమన్నా దేనికైనా అదే ఎక్కువగా వాడేవాళ్ళు కదా! ఇంకా కొత్త కొత్త విషయం ఏంటంటే, పల్లెటూరుల్లో తెలియని ఒక దగ్గర, తెలిసిన దగ్గర కావచ్చు, తెలియని దగ్గర కావచ్చు. ఏదైనా కురుపు అయిందనుకుందాం. దానికి కూడా ఈ టాబ్లెట్ అరగదీసేసి, దాన్ని తీసుకొచ్చి దాని మీద పూతగా ఎక్కించేవాళ్ళు. అలాగైనా కూడా తగ్గిపోద్ది అని చెప్పేసి నమ్మకం. అలాంటి అదే పారాసిటమాల్ టాబ్లెట్ ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిన తర్వాత వేసుకున్నాం అనుకోండి. రోగం నయమవుతదా? అవ్వదు కదా! ఆ రోగం నయం అవ్వకపోగా క్యాండిడేట్ టపాస్ కట్టేస్తాడు కదా! అలాంటిది మరి చంద్రబాబు నాయుడుని తీసుకుంటే ఆయన 75 సంవత్సరాల వయసుకొచ్చాడు కాబట్టి, ఆయన ఆల్రెడీ ఎక్స్‌పైర్డ్ మెడిసిన్. ఆంధ్ర రాష్ట్రానికి మెడిసిన్ లాంటి చంద్రబాబు నాయుడు, ఒకప్పుడు మెడిసిన్ లాంటి చంద్రబాబు నాయుడు, ఒకప్పుడు ఏది కురుపులకి అరగదీసి రాసాం అన్నమే. ఆ టైప్‌లో ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అని చెప్పేసి, దానికి ఇలాంటి వాడే ఉండాలని చెప్పేసి దానికి కూడా రాసాము. పని చేయలేదు. పక్కన పెట్టేసాం. మళ్ళీ ఇప్పుడేమో మనకు వచ్చేసి నేను మెడిసిన్‌ని మీకు రాష్ట్రానికి నేనే అవసరం అని చెప్తే ఎవరైనా తీసుకుంటారా? తీసుకోవట్ల. ఇక్కడ జరిగిందేంటంటే చంద్రబాబు నాయుడుకి పూర్తిగా పిచ్చ క్లారిటీ వచ్చేసింది. ఏంటి ఆ పిచ్చ క్లారిటీ? కుప్పంలో ఆయన ఓడిపోతున్నాడు. ఇక్కడ 2 విధాలుగా అంటే పార్టీ పరంగా పార్టీ దివాలా స్థితిలో ఉంది. దానికి తోడు కుప్పంలో ఆయన ఓడిపోబోతున్నాడు. క్లియర్‌గా ఓడిపోయాడు ఆల్రెడీ. కాపోతే మనకి బయటకి రిజల్ట్ అనేది తెలియట్లా. ఎందుకంటే పెట్టెలో నిక్షిప్తమై ఉంది గాబట్టి. వీవీప్యాట్‌ల్లో, ఈవీఎం బాక్సుల్లో నిక్షిప్తమై ఉంది కాబట్టి. జూన్ 4 తారీఖున డిక్లేర్ అవుతుంది. అయితే ఇక్కడ లోకేష్‌ని పార్టీ అధ్యక్షుడిని చెయ్యాలి అని చెప్పేసి ఆల్రెడీ ఒక టాక్ అనేది వస్తుంది. పార్టీ గెలిస్తే చంద్రబాబు నాయుడే ఒక 6 నెలలు పరిపాలించేసి, లేదు నా హెల్త్ సహకరించట్లేదు. నా కొడుకుని సీఎం సీట్‌లో కూర్చోబెడతాను అని చెప్పి జనం నెత్తిన రుద్దితే ఎవ్వరు 5 సంవత్సరాల వరకు భరించాల్సిందే. ఎవ్వరు కాదనలేరు. ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే మన కర్మ అది. కదా! కానీ ఇప్పుడు పార్టీ గెలిచే పరిస్థితి లేకపోయినప్పటికీ,
పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోతున్నప్పటికీ కూడా అదే డిమాండ్ వస్తుంది. నాన్నారు మీకు ఇంక దండం, మీ వల్ల అయితే కాదు, దయచేసి దబాంగ్ అని చెప్పేసి లోకేష్ ఎవరి చేత చెప్పించాడు? బుద్దా వెంకన్న చేత చెప్పించాడు. ఆయన తాలూకా స్పీచ్ మీరు చూసే ఉంటారు. ఏమంటాడు? నారా లోకేష్‌కి అధ్యక్ష పదవి ఇవ్వండి అని అంటాడు. ఇంకా జూనియర్ ఎన్టీఆర్ అంట అసలు పార్టీకి సంబంధమే లేదన్నట. సంబంధం లేనోడు జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధం లేదసలు. పార్టీకి ఆయనకి సంబంధమే లేదు అని క్లియర్‌గా పదే పదే చెప్తున్నాడు. మరి లోకేష్‌ని అధ్యక్షుడిని చెయ్యాలి అనే డిమాండ్‌ని కూడా బుద్దా వెంకన్న తీసుకొచ్చాడు. ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకొక విషయం కూడా ఉంది. పార్టీ లేదు, ఏ బొక్క లేదు. ఎవరన్నారు? అచ్చెన్నాయుడు గారన్నారు. ఈ అచ్చెన్నాయుడు గారు పార్టీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎక్కడైనా సరే కనీసం పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపడానికైనా సరే మనం గెలుస్తున్నామని గాని, పార్టీ రాబోతుందని గాని, చంద్రబాబు నాయుడు గెలుస్తారని గాని, ఇన్ని సీట్లతో మనం అధికారంలోకి వస్తామని గాని ఎక్కడైనా చెప్పారా? చంద్రబాబు నాయుడు తన కొడుకుతో సహా, కోడలతో సహా, భార్యతో సహా ఎక్కడున్నారో తెలియకుండా పోయింది. పూర్తిగా ఏమంటారు? అస్సాం కదా! అలాంటి పరిస్థితుల్లో కనీసం పార్టీ అధ్యక్ష హోదాలో ఉన్న ఈ అచ్చెన్నాయుడు ఏదో ఒకటి చెప్పాలి కదా! పార్టీ లేదు, ఏ బొక్క లేదు సన్నోడు. పార్టీ ఉంది అనేసని కనీసం చెప్పాలి కదా! లేదు. అప్పుడే చెప్పేసాను కదా! పార్టీ లేదు, బొక్క లేదని. మళ్ళీ ఇప్పుడెందుకు మళ్ళీ చెప్పాలని చెప్పేసి అనుకున్నాడేమో. అందుకే ఈయన బయటకు రావట్ల. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, లోకేష్ ఆల్రెడీ తండ్రి మీద చెవిలో జోరీగలాగా పోరు పెడుతూనే ఉన్నాడంట. మీరు అధ్యక్ష బాధ్యతలు నాకు అప్పజెప్పండి. నేను చూసుకుంటాను. ఇంక మీరు గౌరవంగా తప్పుకోండి. దానికి వంత పాడుతున్నవారు భువనేశ్వరి గారు. ఎందుకంటే పుత్ర వ్యామోహం ఆటోమేటిక్‌గా ఉంటది కదా! లోకేష్ ఏదైతే అంటారో ఈవిడదే వంట పాడుతుంది. ఆ విధంగా అవుతుంది. మరి ఇక్కడ మనకి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు చేసిందేంటి? పవన్ కళ్యాణ్‌కి కనీసం పిఠాపురంలో వంగా గీత గారిని జగన్మోహన్ రెడ్డి డిప్యూటీ సీఎంగా అనౌన్స్ చేసిన తర్వాత అయినా సరే ఈయన డిప్యూటీ సీఎంగా అనౌన్స్ చేయొచ్చు కదా! చెయ్యరు. ఎందుకంటే లోకేష్‌కి పోటీ రాకూడదు. అలాగే పవన్ కళ్యాణ్ కూడాను వారికి కట్టు, బానిస, వీర విధేయుడు గాబట్టి ఆయనకి అవసరం లేదు. ఇలాగే వాళ్ళు జనసేన అభిమానులు ఎలాగుంటారు కదా! వాళ్ళు అంతే. "అన్నా మనకెందుకన్నా" అంటే ఆడు చెప్తాడు. పవన్ కళ్యాణ్ ఏమంటాడు? "బాబు మనకంత స్థాయి లేదు. మనకంత స్తోమత లేదు. మనం సీఎం సీట్ కాదు. డిప్యూటీ సీఎం కాదు. మనం మంత్రి కూడా కాదు. అలాంటివి మీరు ఆశపడకండి. ముందు నన్ను గెలవనివ్వండి. నేను అందులోకెళ్ళనివ్వండి" అంటాడు. ఇలా మొత్తం లోకేష్‌కి పోటీ లేకుండా వీళ్ళే తప్పుకుంటారు. లోకేష్‌ని పార్టీ అధ్యక్షుడిగా తయారు చేస్తున్నారు. సో, పార్టీ లేదు, లేదు. జూన్ 4 కోసం అందరూ వెయిటింగ్. ఎలా ఉంటుంది? ఏమవుతుందనేది చూద్దాం.